హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ప్లైవుడ్ అండ్ లామినేషన్ తో చేసిన కబోర్డ్లు అనమాట. ఇవి డబుల్ బెడ్రూమ్ హౌస్ లో ఎలా చేశారు, అలాగే ఎంత బడ్జెట్ లో చేశారు, చేసిన వారి ఫోన్ నెంబర్ ఏంటి, అలాగే మీ ఇంటికి మీరే ఈ కబోర్డ్లు అనేవి చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే మీ ఇంటికి మీరే లెక్క అనేది వేసుకోవచ్చు. అది ఎలాగో కూడా చూద్దాం ఈ వీడియోలో. ముందుగా ఈ డబుల్ బెడ్రూమ్ హౌస్ కి యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి ప్లైవుడ్ అండ్ లామినేషన్ షీట్స్ అనేవి ఉపయోగించి ఇంటీరియర్ వర్క్స్ అనేవి చేయడం జరిగింది. అలాగే ఎలక్ట్రికల్ వర్క్ కూడా చేశారు. అలాగే ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ లో పైన వైరింగ్ ఉంటుంది కదా, ఈ వైరింగ్ వర్క్ ఇలాంటివన్నీ చేశారు. అలాగే లైటింగ్ ఫిట్టింగ్స్, అలాగే ఇప్పుడు వుడ్ వర్క్ కి సంబంధించిన వర్క్ మొత్తం కూడా చేశారు. ఇది మొత్తం చేయడానికి ఈ హౌస్ లో, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ లో మొత్తం చేయడానికి అయిన బడ్జెట్ వచ్చేసి 6,60,000 రూపాయలకి వర్క్ అనేది చేయడం జరిగింది. చేసిన వారు వచ్చేసి సోమశేఖర్ రెడ్డి గారు. వీరు ఓన్లీ హైదరాబాద్ ఈ సరౌండ్స్ లో మాత్రమే హౌస్ ఇంటీరియర్స్ వర్క్స్ అనేవి చేస్తూ ఉంటారండి. మీరు ఎవరైనా చేయించుకోవాలన్నా సరే ఇక్కడ మీకు స్క్రీన్ మీద నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది, అక్కడ నుంచి చూసుకొని మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇక హౌస్ కి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోయినట్లయితే, ఇదే ప్లైవుడ్ అండ్ లామినేషన్ యూజ్ చేసి మీ ఇంటికి మీరు ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కి కబోర్డ్ వర్క్స్ అనేవి చేసుకోవాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది? ఈ ఇంటికి 6,60,000 అయిందని చెప్పాం కదా, అంతే అవుతుందా అంటే అంత అయితే మీ ఇంటికి కాదండి. ఎందుకంటే ఈ వర్క్ అనేది స్క్వేర్ ఫీట్ లెక్కనైతే తీసుకోవడం జరుగుతుంది అనమాట. మీ ఇంటికి ఎంత మెజర్మెంట్ అనేది వస్తుందో అంతవరకు మాత్రమే అమౌంట్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. అది ఎలాగో కూడా మనం ఎగ్జాంపుల్ కి చూద్దాం. సపోజ్ ఇవే ప్లైవుడ్ అండ్ లామినేషన్ షీట్స్ అనేవి ఉపయోగించి మీ ఇంటికి కబోర్డ్లు అనేవి చేసుకోవాలని మీరు చూస్తున్నట్లయితే, ఒక అడుక్కి, ఒక చదరపు అడుక్కు వచ్చేసి సిమెంట్ షెల్ఫ్లు ఉన్నట్లయితే ఒక ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసి 700 రూపాయల దాకా అయితే తీసుకోవడం జరుగుతుంది. విత్ మెటీరియల్ తోటి, మెటీరియల్ టోటల్ వర్క్ అనమాట. మెటీరియల్ తోటి మీకు ఎటువంటి సంబంధం ఉండదు, అందులోనే మెటీరియల్ వస్తుంది, లేబర్ వస్తుంది, మొత్తం కలిపే. ఇది సిమెంట్ షెల్ఫ్లు ఉంటే, సిమెంట్ షెల్ఫ్లు కానీ లేకపోతే అక్కడ బాక్స్ వర్క్ అనేది చేస్తారు. ఆ బాక్స్ వర్క్ కు వచ్చేసి స్క్వేర్ ఫీట్ 1,100 రూపాయల దాకా ప్రజెంట్ కాస్ట్ అనేది చార్జ్ చేయడం జరుగుతుంది ఇవే ప్లైవుడ్ అండ్ లామినేషన్ కి. ఇంకా వీటిలో ఇంకా తక్కువలో కూడా చేసే వర్క్స్ అనేవి ఉంటాయండి, కాకపోతే అవి అంత క్వాలిటీగా ఉండవు. బట్ క్వాలిటీ విషయంలో మనం కాంప్రమైజ్ అయితే ఇంకా తక్కువ ధరలో కూడా మనం చేసుకోవచ్చు. లేదు మాకు బెస్ట్ క్వాలిటీ కావాలి, మాకు వారంటీస్ ఇలాంటివన్నీ ఉండాలి అనుకుంటే మాత్రమే మనకి కాస్ట్ అనేది ఈ విధంగా అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా మీ ఇంటికి ఎక్కడెక్కడ వుడ్ వర్క్ అనేది చేసుకుంటారో అక్కడక్కడ ఆ యొక్క కొలతలు మెజర్మెంట్స్ ని బట్టి మీ ఇంటికి మీరే లెక్క అనేది వేసుకోవచ్చు. సపోజ్ మనకి ఒక బెడ్రూమ్ వెడల్పు వచ్చేసి 12 అడుగులు అనేది తీసుకుందాం. అలాగే ఎత్తు వచ్చేసి 10 అడుగులు ఉంటుంది. అంటే మీరు 11 అడుగులు అలా పెట్టుకున్నా సరే ఫాల్ సీలింగ్ కి ఒక అడుగు అనేది తీసేసి ఆ కింద నుంచి మనకి లెక్క అనేది వేసుకుంటారు కాబట్టి 10 అడుగులు ఎత్తు, 12 అడుగులు వెడల్పు, ఈ విధంగా ఒక బెడ్రూమ్ అనేది తీసుకున్నట్లయితే దానికి వచ్చేసి 120 అడుగుల దాకా మనకి రావడం జరుగుతుంది. అంటే స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది అనమాట ఒక బెడ్రూమ్ కి. అలాగే రెండో బెడ్రూమ్ వచ్చేసి సేమ్ మనకి హైట్ అనేది 10 ఉంటుంది. వెడల్పు చూసుకున్నట్లయితే ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి 11 అడుగులే ఉంటుంది. అంటే రెండు బెడ్రూమ్ ఒకే సైజ్ లో పెట్టుకోరు కదా, కొంచెం చేంజెస్ అనేవి ఉంటాయి. కాబట్టి రెండో బెడ్రూమ్ కి వచ్చేసి మీరు 10x11 సైజ్ లో తీసుకుంటే 110 అడుగులు అయితే రావటం జరుగుతుంది. అలాగే మనకి టీవీ యూనిట్ తీసుకున్నట్లయితే దానికి ఒక 70 అడుగులు అనేది తీసుకుందాం. అలాగే మనకి కిచెన్ లో వచ్చేసి సుమారుగా ఒక 100 అడుగుల దాకా అయితే తీసుకుందాం. ఇలా మనకి టోటల్ గా ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కి టోటల్ గా కలుపుకుంటే సుమారుగా 400 అడుగుల దాకా మనకి రావడం జరుగుతుంది. 400 చదరపు అడుగులు స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మీ ఇంట్లో సిమెంట్ షెల్ఫ్లు అనేవి చేసి ఉన్నాయి అనుకోండి, ఇదే డబుల్ బెడ్రూమ్ హౌస్ కి 400 అడుగులు వచ్చింది కాబట్టి 400 ఇంటూ 700 మనకి సిమెంట్ షెల్ఫ్లు అనేవి ఉంటే ఫ్రేమ్ వర్క్ చేస్తారు. ఫ్రేమ్ వర్క్ కాస్ట్ అనేది వేసుకున్నట్లయితే 2,80,000 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది. అది డబుల్ బెడ్రూమ్ హౌస్ కి. ఏది సిమెంట్ షెల్ఫ్లు ఉంటే. అదే సిమెంట్ షెల్ఫ్లు కానీ లేకపోయినట్లయితే అక్కడ బాక్స్ వర్క్ అనేది చేస్తారు. సేమ్ మీకు ఇదే మెజర్మెంట్స్ 400 అడుగులు వచ్చినట్లయితే 400 ఇంటూ మీరు 1100 వేసినట్లయితే సుమారుగా 4,40,000 రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది అవుతుంది. ఇలా మీ ఇంటికి మీరే మీ యొక్క బెడ్రూమ్ యొక్క సైజు, పొడవు, వెడల్పు ఎంత వచ్చింది, అలాగే కిచెన్ లో ఎక్కడెక్కడ మీరు వుడ్ వర్క్ అనేది చేసుకోవాలనుకుంటున్నారు అక్కడ పొడవు, వెడల్పు ఎంత వచ్చింది అనేది మొత్తం ఒక పేపర్ మీద మీరు లెక్క అనేది వేసుకున్నట్లయితే, అలాగే మీకు టీవీ యూనిట్ ఎక్కడ కావాలి, అది ఎంత ఎత్తులో వస్తుంది, ఎంత వెడల్పులో వస్తుంది, ఇలా తీసుకొని మీరు టోటల్ బడ్జెట్ అనేది ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా
ఫ్రేమ్ వర్క్ అయితే 700, అలాగే బాక్స్ వర్క్ అయితే 1100. ఈ విధంగా మీ ఏరియాలో ఎంత రేటుకి చేస్తున్నారు ఏంటి అనేది కాస్ట్ ఎస్టిమేషన్ అనేది మీరు వేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ బడ్జెట్ ఇంత బడ్జెట్ అవుతుంది అనేది మీకు ముందుగానే తెలుస్తుంది. దీనికి ఎవరో రావాల్సిన అవసరం లేదు. మీ ఇంటికి మీరే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఒక ఎస్టిమేషన్ అనేది వేసుకోవచ్చు. ఇది ప్లైవుడ్ అండ్ లామినేషన్ అనేది యూజ్ చేసి చేసుకుంటే అయ్యే బడ్జెట్. ఇవి కాకుండా ఇంకా మనకి బయట రకరకాల మెటీరియల్ అయితే అవైలబుల్ అయితే ఉంది. అంటే సపోజ్ మనకి MDF అనేది దొరుకుతుంది, అలాగే WPC దొరుకుతుంది, PVC దొరుకుతుంది. ఇలా రకరకాల మెటీరియల్ అయితే దొరుకుతుంది. దేని రేటు ఎంత ఉందో అనేది చూసుకొని మీ ఇంటికి ఏది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది, అలాగే దానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మీరు ఈజీగా ఎస్టిమేషన్ అనేది వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్న హౌస్ లో ఎలా వర్క్ అనేది చేశారు, ఎక్కడెక్కడ ఏమేమి చేశారు అనేది చూద్దామండి. హౌస్ లోకి ఎంటర్ అయిన వెంటనే మనకి ఎదురుగా హాల్ లివింగ్ స్పేస్ అనేది ఉంటుంది. ఈ లివింగ్ స్పేస్ లో చక్కగా ఒక టీవీ యూనిట్ అయితే బిల్డ్ చేశారండి. టీవీ యూనిట్ ఎలా డిజైన్ చేశారు అనేది ఇలా చూడొచ్చు మీరు. అలాగే పైన ఫాల్ సీలింగ్ లో మనకు వచ్చేసి ప్రొఫైల్ లైట్స్ ఇలాంటివన్నీ యూజ్ చేసి లైటింగ్ డిజైన్ అనేది సీలింగ్స్ లో, ఫాల్ సీలింగ్స్ లో అయితే చేశారు. అది కూడా మీరు చూడవచ్చండి. ఇక మనకి ఇదే టీవీ యూనిట్ పక్క నుంచి మనకి పార్టీషన్ ఏరియా అనేది తీసుకోవడం జరిగింది. పార్టీషన్ కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా మొత్తం వుడ్ వర్క్ తోటే ఈ పార్టీషన్ డిజైన్ అయితే చేశారు. ఇందులో CNC కటింగ్ అనేది యూజ్ చేసి PVC బోర్డ్ ని ఇక్కడ సెటప్ అనేది చేశారు. వైట్ కలర్ లో కనిపిస్తుంది కదా. సింపుల్ గా ఈ విధంగా అయితే టీవీ యూనిట్ అలాగే పార్టీషన్ ఏరియా మనకి ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. ఈ పార్టీషన్ మనకి దాటిన వెంటనే మనకి వచ్చేసేది హాల్ అయితే వస్తుంది, అంటే డైనింగ్ హాల్ అయితే వస్తుంది. ఈ డైనింగ్ హాల్లో పైన ఫాల్ సీలింగ్ PVC అనేది యూజ్ చేశారు. ఇందులో కూడా ప్రొఫైల్ లైటింగ్ ఇలాంటివన్నీ యూజ్ చేశారు. ఈ పక్కనే మనకి CNC కటింగ్ అనేది యూజ్ చేసి పూజా రూమ్ కి సంబంధించిన డోర్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారండి. పూజా రూమ్ ఈ పక్కనే అయితే వస్తుంది అనమాట. అలాగే ఈ డైనింగ్ ఏరియాలో మనకి ప్రొఫైల్ డోర్స్ ఇలాంటివన్నీ యూజ్ చేసి క్రాకరీ యూనిట్ అనేది ఇక్కడ డిజైన్ చేశారు. అలాగే ఒక ఫోల్డింగ్ టేబుల్ కూడా ఈ పక్కన మీరు అబ్జర్వ్ చేయొచ్చు. డిజైన్ అయితే ఈ విధంగా చేశారండి. అలాగే వాల్లో వచ్చేసి మనకి గ్రీన్ గ్రాస్ ఉంటుంది కదా, ఆర్టిఫిషియల్ గ్రాస్ అనేది, ఈ గ్రాస్ ని యూజ్ చేసి సింపుల్ గా ఒక డిజైన్ లాగా ఇక్కడ చేయడం జరిగింది. అది కూడా మీరు చూడవచ్చు. అలాగే మనకి కిచెన్ అండి. ఇంకా ఇక్కడ నుంచి మనకి కిచెన్ ఏరియా అనేది స్టార్ట్ అవుతుంది. కిచెన్ కి ఎంట్రన్స్ లో కూడా మనకి వుడ్ వర్క్, వుడ్ లుక్ ఉండేటట్లే మనకి ఇక్కడ ఫినిషింగ్ తోటి ఈ వర్క్ అనేది చేయడం జరిగింది అనమాట. ఇక ఇందులో యూజ్ చేసిన కబోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా చూడొచ్చండి. ఫినిషింగ్ కానీ మనకి ఎక్సలెంట్ లుక్ వచ్చేటట్లు ఈ ఫినిషింగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగిందండి. ఇవి వచ్చేసి పైన ఇచ్చిన ఓపెన్ డోర్స్, అలాగే ఈ ఫ్రంట్ లో తీసుకున్న డోర్స్, ప్రొఫైల్స్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక దీని పక్క నుంచి మన ఈ కిచెన్ అయితే మీరు చూశారు కదా, పక్కనే మనకి బాల్కనీ ఏరియా ఉంటుందండి. ఈ బాల్కనీ ఏరియాలో కూడా మనకి ఈ సెంటర్ లో వచ్చేసి టైల్స్ ని డిజైన్ తీసుకున్నారు. పైన వచ్చేసి PVC సీలింగ్ అనేది యూజ్ చేశారు. అటువైపు ఇటువైపు గ్రీన్ గ్రాస్ ఉంటుంది కదా, ఈ గ్రాస్ అనేది యూజ్ చేసి ఒక చక్కని డిజైన్ అయితే బాల్కనీ ఏరియాలో అనేది తీసుకోవడం జరిగింది. ఇక మనం బెడ్రూమ్ లోకి ఎంట్రన్స్ అయినట్లయితే బెడ్రూమ్ లో మీరు ఇక్కడ చూసినట్లయితే పైన ఓపెన్ డోర్స్ తీసుకున్నారు. అలాగే 2 స్లైడింగ్ డోర్స్ అనేవి తీసుకొని ఒకవైపు మట్టికి మళ్ళీ ఓపెన్ డోర్ అనేది తీసుకొని కబోర్డ్స్, వార్డ్రోబ్స్ అనేవి డిజైన్ చేశారండి. ఈ బెడ్రూమ్ లో యూజ్ చేసిన డిజైన్ గానీ ఫినిషింగ్ గానీ అసలు సూపర్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇవన్నీ కూడా. అలాగే మనకి ఇదే బెడ్రూమ్ లో మనకి రైట్ సైడ్ ఉండే వాల్ లో వచ్చేసి ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా సెటప్ అనేది చేయడం జరిగిందండి. పైన ఫాల్ సీలింగ్ డిజైన్, దీనిలో కూడా ప్రొఫైల్ లైటింగ్స్ ఇలాంటివన్నీ యూజ్ చేశారు, అది చూడవచ్చు. రైట్ సైడ్ వాల్ లో మాత్రం డ్రెస్సింగ్ టేబుల్ అనేది సెటప్ ఇచ్చారు మనకి. అంటే మిర్రర్ ఒకటి ఇచ్చారు, సైడ్ 2 బాక్సులు అనేవి డిజైన్ అనేది చేసి సింపుల్ గా ఈ బెడ్రూమ్ అయితే ఈ విధంగా డిజైన్ చేశారండి. అలాగే మీకు మరొక బెడ్రూమ్ అయితే చూపిస్తాను ఈ పక్కనే. ఆ బెడ్రూమ్ కూడా ఎలా డిజైన్ చేశారు ఏంటి అనేది మీరు చూడవచ్చు. యాక్చువల్లీ ఇది మొత్తం 3 BHK అండి. అయితే ఇందులో 2 BHK కి మాత్రమే వుడ్ వర్క్స్ వర్క్లన్నీ కూడా చేయించడం జరిగింది, ఇంటీరియర్ వర్క్స్. అందుకని మీకు 2 బెడ్రూమ్స్ మాత్రమే చూపిస్తున్నాం అనమాట. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ అయితే వస్తుంది. విండో చుట్టూ కూడా మనకి కబోర్డ్స్ అనేవి డిజైన్ చేశారు. అలాగే ఫ్రంట్ లో ఉండే వాల్ లో కూడా మనకి వార్డ్రోబ్స్ అనేవి చాలా చక్కగా అయితే తీసుకున్నారు. పైన ఓపెన్ డోర్స్, అలాగే కింద వైపు కూడా మనకి ఓపెన్ డోర్స్ అనేవి తీసుకొని డిజైన్ అయితే చేశారు. అలాగే ఫాల్ సీలింగ్ లో మనకి ప్రొఫైల్ లైటింగ్స్ ఇలాంటివన్నీ యూజ్ చేసి వర్క్ అనేది చేశారు. టోటల్ గా ఈ డబుల్ బెడ్రూమ్ హౌస్ కి సంబంధించిన కంప్లీట్ వుడ్ వర్క్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి.
ఎంత బడ్జెట్ అయింది ఏంటి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేశాను కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. అలాగే హౌస్ కన్స్ట్రక్షన్‌కి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానెల్‌లో అయితే ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవటంలో ఈ వీడియోస్ అనేవి మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.